ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏడదచ్చినదే ఓ దరిద్ర పొకందానా, నా కళ్ళ ముందు రా. చిన్నమ్మ, ఈ చీర ఎట్లా చినిగిందే? అది మోయినారు. 3 పూటలు తిండి తింటావు కదా, ఒక్క పూట వెనక పోకుంటా. తిండి తిన్నప్పుడు పని కూడా గట్లనే చెయ్యాలి. నా మీద కోపంతో నన్నేం చెయ్యలేక ఈ చీర చింపినవా? అది కాదు చిన్నమ్మ, పొద్దున నేను బట్టలు వెండి ఎండేసినాక కోతులు వచ్చినాయి. కోతి చీర గుంజుకపోతా అంటే దండానుకున్న సీకు తట్టి చీర ఎనిగింది చిన్నమ్మ. నేను చింపలేదు. చూడు, నాకు దెబ్బ కూడా తాకింది కోతులు కొడతా అంటే. అంటే నన్నేం చెయ్యలేక నన్ను చంపుదామనే కోపంతో ఈ చీర చింపినావు కదనే? నువ్వు ఏదో ఒకటి గిట్లనే తప్పు పని చేస్తావు. నువ్వు చేసిన పనికి నీ బుద్ధి మాట చెప్తా. దానికి నువ్వు ఊరందరి ముందట నన్ను కొడుతాంది, నన్ను తిడుతాంది, నన్ను గుంపిస్తాందని బదనం చేస్తావు. ఎందుకంటే నేను సవితి తల్లిననే కదా. ఈ పని నువ్వు కావాలనే చేసినావు. నేనెందుకు చేస్తా చిన్నమ్మ? మా అమ్మ మీద ఒట్టు, నేను కావాలని చేయలేదు. నన్ను నమ్ము. నిన్నేందే నమ్మేది? నువ్వు చేసిన పనికి నిన్నేం చేయాలో నాకు తెలుసు. ఇంకొకసారి ఇసొంటి పని చేయాలంటే భయం భయం పుట్టాలే. నా చీర చింపినందుకు ఇవాళ మొత్తం నువ్వు ఎర్రటెండల్లే ఉండాలి. తిండి కూడా పెట్టా. నన్ను కాదను నువ్వు ఇంట్లోకి వచ్చినా, నీడకు వేయినా తెలుసు కదా. చిన్నమ్మ, ఆ చీర నేను చింపలేదు చిన్నమ్మ. నన్ను నమ్ము. ఇన్నేళ్ల నుంచి బట్టలు వెండుతున్నా, ఏ ఒక్క రోజన్నా చీరలు తిరిగినాయా? ఏమన్నా అయినాయా? నాకే ఎదురు మాట్లాడుతున్నది. చెప్పినట్టు వింటనా సరే, లేకపోతేనా నిలుసా. కాళ్ళు కాలుతున్నాయి చిన్నమ్మ, నన్ను ఇంట్లోకి రాని. నేను బట్టలు చింపలేదు చిన్నమ్మ, నిజంగా నేను చింపలే. అమ్మా, నీకు దండం పెడతా చిన్నమ్మ, నన్ను ఇంట్లోకి రాని. చిన్నమ్మ కాళ్ళు ఇంట్లోకి రమ్మన్నప్పుడే ఈ ఇంట్లో అడుగు పెట్టు. చిన్నమ్మ కాళ్ళు బాగా కాలుతున్నాయి చిన్నమ్మ, నన్ను ఇంట్లోకి రాని. ఇంట్లోకి వస్తే బతుకావు, గుర్తుకు పెట్టుకో. సప్న, ఏమైంది? మామయ్య, అత్తమ్మ. ఇంట్లో పోదా? నేను రాను మామయ్య. చిన్నమ్మ చెప్పకుండా అత్తే కొడుతుంది. నేను రాను. కాళ్ళు కాలుతాయి, చెప్పులేసుకో. నాకు అత్త, నేను వేసుకోను మామయ్య. నేను మాట్లాడతారా? నువ్వురా, నువ్వురా. అది కాదు మామయ్య. అక్క అక్క అక్క, సప్నని ఎందుకు ఎండలో పెట్టినావే? దాని కాలు కాలయా? ఎండ చూడు ఎట్లుందో. అరే, నీకేం తెలియదు, నువ్వు సపరేకుండు. ఏం తెలుసా? దానికి ఏమన్నా అయితే దూరం ఉన్న బావకి ఏం సంబంధం చెప్తావే నువ్వు? నీకేం తెలుసు? సప్న సప్న,
ఇదేం తెలియ అక్క, ఇట్లా చేసుడు తప్పు చేస్తే బుద్ధి మాట చెప్పుకోవాలి కానీ ఇదేందే? అరే తమ్మి, దానికి నేనంటే భయం ఉండి అది నా చెప్పు చేతల్లో ఉండాలంటే గిట్లనే చెయ్యాలి. పొద్దు ఒడిసిన కాడ నుంచి పొద్దు ఊకేదాకా నేనంటే భయంగా మెదలాలి. దాన్ని భయంలో పెట్టుకోవే, కానీ దాన్ని బాధ పెట్టకు. నువ్వు చేసే అగత్యాలకు దానికి జరగడానికి ఏమైనా జరిగితే అక్కడ బాగా తెలుస్తుంది. నిన్ను అడుగుతాడు, నువ్వు ఏం సమాధానం చెప్తావే? నిన్ను నమ్మి దేశంగానే దేశం వేడు, ఇదేనా అనేది తెలివి? అరే పిచ్చోడా, నువ్వు అనుకున్నట్టు నేను అంత తొందరగా దాన్ని సావనిస్తానారా? నా మొగడు దేశం నుంచి రావాలి, ఇది నా మేనల్లుని లగ్గం చేసుకోవాలి, ఈ ఆస్తి మొత్తం నా చేతికి రావాలి. అప్పుడు నేను అనుకున్నది జరుగుతుంది. సరేతి, ఇదంతా మనసులో పెట్టుకొని దాన్ని గోస పెట్టకు. ఏందో దిద్దులాడి పన్నావు? పనంత ఎవరు చేస్తారే? లే, పనంతా అయిపోయింది చిన్నమ్మ. అంత పని చేసుకున్నాకనే వండుకున్నా. ఆహా, పనంతా అయిపోయిందా? పనంతా అయిపోయింది కదా, పండుకోమనంటే దీనికి గౌరవం వస్తుంది. ఈ గౌరవం రేపు నా మీదనే చూపిస్తుంది. దీన్ని గిట్ల కాదు, ఇటో పోయి మంచినీళ్ళు తెపో. నీళ్లున్నాయి చిన్నమ్మ, బిందె నిండా నీళ్లున్నాయి. ఆహా, తెచ్చినవా? తెచ్చినవా? బిందెల నీళ్లున్నాయని మంచిగా వందామని చూస్తాను. నువ్వంటే నేనెట్లూకుంటా అనుకున్నవే? నువ్వు 24 గంటలు పని చేయాలి, నాకు భయపడాలి. ఇగో పోయి నీళ్లు దేపో. మంచినీళ్ళ బాయికాడికి పోయి చేదుకొని పట్టుకొని రాపో. అది కాదు చిన్నమ్మ, కాళ్ళు నడవత్తలేదు. ఏయ్, ఏం పుట్టిందే కాళ్ళకు? అది ఇప్పేసినాడు, బిందె కట్టుకొని ఇప్పు. కాళ్ళకు పొక్కులు వచ్చినాయని చుట్టుకొని మండుకున్న చిన్నమ్మ, కాళ్ళు నడవత్తలేదు. అప్పటికి తెత్తది. మాట్లాడకు, నేను చెప్పిన పని మాత్రమే చెయ్యాలి. పట్టుకో పో. సరే చిన్నమ్మ. ఇప్పుడు నిన్ను పాపం అంటే రేపు నా మెడకు చుడతావేను. ఎంతసేపే నడు. పొక్కులాట పొక్కులు. అగో ఈ ఉద్యోగం కుంటుకుంటూ వస్తుంది, ఏమైంది? మాట్లాడని వస్తా, మరి ఏమైందో ఏమైంది బిడ్డ? కాళ్ళకు గట్లా కుడతాను. నిన్న బట్టలు విండంగా చీర ఎనిగిందని చిన్నమ్మ ఎండల నిలబెట్టింది బాపు.
కాళ్ళకన్నీ పొక్కులు వచ్చినాయి, నడవత్తలేదు. ఏంది కాళ్ళకు పొక్కులు వచ్చినాయా? పొక్కులు వస్తే నాకు నడవత్తలేదు నేను మోనని చెప్పవా? నీళ్ళకెందుకు వచ్చిన నడవరానప్పుడు మళ్ళా నీ సౌతి తల్లి అదేమన్నా మనిషేనా పశువా? కొద్దిగా నాకు కనికరం ఉండదు దానికి. నేను నీళ్ళకు పోను, నాకు నడవత్తలేదంటే నన్ను కొట్టింది బాపు. బిందెలున్న నీళ్లు మారుమోసి ఇప్పుడు నువ్వు నీళ్లు తేవాలి అని నన్ను నీళ్ళకు పంపింది. బాబు వచ్చేదాకా నీకు గోస తప్పెత్తట్లేదురా. దేశం నుంచి బాబు రావాలి, అప్పుడు దాని సంగతి ఎంతో చెప్పాలి. సరే బాపు, నేను నీళ్ళకు పోతా. మళ్ళా లేట్ అయిందనుకో, ఎక్కడ ఆగినావు ఎక్కడ ముచ్చట పెట్టినావు అని ఇంటికి పోయినాక మళ్ళా కొడుతుంది. నేను పోతా. సరేపా, నేను కూడా కొన్ని నీళ్ళు తాగుతా, తాగి పోతా. పా చేసుకుందా పా. బిడ్డ, నేను ఆవును మేపుకొని వస్తా, మెల్లగా పో మరి. సరే బాపు. పైన జాగ్రత్త పో. నేను పోతా. ఎక్కడ్రా? ఎటువైపు ఉన్నాను? అరే ఏ దిక్కురా? ఎటు సైడ్ రా? అదే వస్తున్నారా? నేను ఆల్రెడీ ఎందుకు ఇటువైపా? దేని దిక్కు మరి మోసు? అరే అరే బుజ్జి ఏమైంది? ఏ బుద్ధి ఉందా? బుజ్జి కింద వాడే కట్టినా చూడవా? సారీ అంకుల్, చూసుకోలేదు. సారీ అండి, చూసుకోలే అంకుల్. ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా. చూసుకుంటావా? కట్లేనా? సారీ అండి. చేరుతే కాలుతే ఎట్లుడు కొంత ఐడికెళ్ళు. పెద్ద దెబ్బ బాగా తాకినా. సారీ అండి, చూసుకోలేదు. ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నా, దెబ్బలు బాధ అయింది. దెబ్బ తాగి చూడు. సారీ అండి, సారీ అండి. దెబ్బ బాధ తాకింది. బాపు, ఆ బిందెయే, నేను నీళ్ళు తీసుకొస్తా. కంత దెబ్బ తాకింది, నీళ్ళేమంత బా. నీళ్ళు తీసుకుపోకపోతే చిన్నమ్మ లొల్లి పెడుతుంది బాపు. తీసుకోవద్దా? చిన్నమ్మతో నేను మాట్లాడతా. నేను నడవత్తలేపా, ఎట్లుంటది? నేను వచ్చి మాట్లాడతాపా, ఇంటికి వస్తాపా. ఎందుకు భయం? అదురా ఇంటికో అంతా పా మెల్ల. హలో, ఎక్కడ్రా? నువ్వు ఆగం చేసి నన్ను ఆగం చెప్తివి. పాపం ఎవరు నువ్వు? బండితో గుద్దినరా? పెద్దగా ఏం కాలేదురా, కానీ పాపం. చెప్పురా, ఎక్కడ్రా? ఎటువైపురా? ఏందే కాలుకేం పుట్టిందని గుంటుకుంటావు? నీళ్ళదే అట్టి బింద పట్టుకొని వచ్చినావు. ఏం మాట్లాడతావు? బండి గుద్దిపోయింది ఎవడో, తోగంటోడు దెబ్బ తాకింది, పొల్ల అడ్డం పడ్డది. నడవ రాకుండానే ఉండే నీళ్ళు పోయి తెచ్చుకోవచ్చు కదా. ఏంది నేను నీళ్లు తెచ్చుకోవన్నా? ఇది మంచిగా తినుకుంటావంటే దీనికి వేసి పెట్టడానికి దీని అయ్యం చేసుకొని ఇంటికి వచ్చింది అనుకుంటానవా? ఏ పనున్నా ఇదే చేసుకోవాలి, ఇదే చెయ్యాలి ఈ ఇంట్లో. బండి గుద్ది కింద పడితే నేనే లేపుకొని తీసుకొచ్చిన. నీళ్ళు ఎట్లా తెస్తుంది అది? నేను పోయినాక మళ్ళీ నానే పొల్లను మందిని తీసుకొచ్చి మాట్లాడిపించను అది ఇది అని. అద్దు బాపు, నువ్వు మాటలు అనకు, నా వల్ల మాటలు పడకే.
ఇక వాటి బిందె తీసుకోరా. ఆ కాలుకు ఏమైనా రాసుకో, ఏదైనా మందు పెట్టుకొని కాపుకొని మంచిగా ఉండు. సరే బాపు. ఏంటే కాళ్ళకంత బురదంటేది చిన్నమ్మ, కాలు కడుక్కుంటా. ఆహా, కాళ్ళు కడుక్కుంటావా? మందిని ఇంటి మీదకి తీసుకొచ్చి మందితో నన్ను తిట్టిపిద్దామని. రమ్మనంది ఎట్లా వచ్చిండే ఇంటికి? నిజంగానే రమ్మని చిన్నమ్మ. కింద పడితే నాకు లేపరాకపోతే ఆ బాబు వచ్చి లేపి. నిజంగానే రమ్మని చిన్నమ్మ. ఏయ్, నీ కాకమ్మ కథలు నాకు చెప్పకు. నడిపిట్లకు. బావా చెల్లె అగో ఇప్పుడు వస్తున్నావా అన్న? ఇప్పుడు వస్తాను చెల్లె. బావా అంత మంచిదేనా? అంత మంచిదే. వచ్చేటప్పుడు ఫోన్ అనే ముందే ఉంటుంది అనుకుని వచ్చినావు. ఏం సంగతి? పక్కూరు లేరే ప్రోగ్రామ్ ఉంది బావా, ఫోటోషూట్ ఉంది. ఒక రోజు ముందు వస్తే మీతో కొంచెం మాట్లాడచ్చు ఉండొచ్చు కానీ వచ్చిన. ఫోన్ చేసి వస్తే ఏం తెప్పిద్దు బావా? ఇప్పుడు తెప్పించినందుకు రాక రాక వచ్చినావు. తలలకే పోదాంపా. ఆహా, ఎందుకు? మా అన్న పేరు చెప్పుకొని నువ్వు కూడా లొట్టెడు తాగొచ్చానా? రోజు తాగి తాగి ఆ బొత్తెంత పెంచినావు చూడు. ఏమద్దు, నువ్వు తాగుకుంటామనే. మా అన్న మందం బాడీలో పోసుకురాపో. చెల్లె నేను ఒక్కని తాగితే ఎట్లుంటది? మళ్ళీ బావ జిట్టు తాగదా నాకు? అదు ఇద్దరం తాగుతాం. బావ తాగుతానే తాగుతాం. నువ్వు ఆగరాదా? మళ్ళా తాగుడు పురాణం మొదలు అంటది మీ చెల్లెగా. మాజాలు గాని మా అన్న మందమే తీసుకురా. సరే అన్న, ఇంట్లో పోదంట. సరే అన్న మంచిగా ఉన్నారా? అంత మంచిదేరా. వదినా అంత బాగానా? అంత మంచిది మాది. అరే ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు. చేసి వచ్చినయ్యా. అయ్యో ఫోన్ చేసినావా అని? ఫోన్ సైలెంట్ ఉంటుంది కాబట్టి చూసుకోలేదు. మనకు మొన్న ప్రోగ్రామ్కి పైసలు ఇవ్వాలి అడ్వాన్స్. వాళ్ళ ఇంటికి పోయినా లొకేషన్ తెలుసుకుందామని పోయేసరికి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నది. ఏంది క్యాన్సిల్ అన్నారా? ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రా? ఏమో వాళ్ళ ఇంటి పక్క ఎవరు చచ్చిపోయారట. 2-3 రోజుల తర్వాత పెట్టుకుంటా అన్న. బావా నేను వేయిందే నయమైందే, లేకుంటే టైంకి పని చేస్తురు. మన పని ఉత్తదావు. ఏం చేద్దామే? ఏం చేద్దాం రయ్యా? వాళ్ళు ఫోన్ చేసినప్పుడే పోతుంది. సరే ప్రోగ్రామ్ ఉందని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చిన, కెమెరా తీసుకొచ్చిన, లైట్ తీసుకొచ్చిన, ట్రైపాడ్ కూడా తీసుకొచ్చిండ్రా. ఇప్పుడు వచ్చిన దానికి ఏమైందన్నా? 2 రోజులు ఉండిపోతుంది. నువ్వు రాక ఎన్ని రోజులు అవుతుంది? ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ అని ఆ ప్రోగ్రామ్ అని ఎక్కడెక్కడో ఊర్లు తిరుగుతావు. ఇంటికైతే రావు. వచ్చినందుకు ఏమైంది? 2 రోజులు ఉండిపోతుంది. 2 రోజులు అసలే 7 వీలవుతుందిరా. ఉండరాదు. ఏమన్నా మొత్తులు మొత్తానవా? పనులు ఎప్పటికి ఉండేటి. మీ చెల్లి అన్నట్టు 2 రోజులు ఉండు. భవాని లోపల తీసుకోపా. దాన్నా సీను మధుగాడు మంచిగా పని చేస్తాడా? అరే మధు, పని పెట్టించినందుకు మంచిగా పని చేస్తానవా మా సీను సతాయించుకుంటానవా? ఏ బావా వీడు మంచిగా పని చేస్తాను, ఏం సతాయిస్తలేదు. పతాకం పెట్టించినందుకు వాడు నాకు ఎక్కడ మాట తెస్తాడు అని భయం అయింది. లేదు బావా, వీడు నాకు మంచిగా సపోర్ట్ చేస్తాడు. వీడు వచ్చిన కాడ నుండి కూడా నాకు మంచిగానే ప్రోగ్రాలు వస్తున్నాయి బావా. ఇంటికాడ పని బాగుంది బావా. 2 ఆల్బమ్ డిజైనింగ్ చేయాలి, పెళ్లి వీడియోలు చేయాలి. నేను పోతా అంటున్నాను, మీరు మన పడుతుంది. అన్న నువ్వు ఎటు చేసి 2 రోజులు ఉంటుడే. నా మాట కాదని పోతే నేను ఇటు అసలే మాట్లాడేస్తున్నా. అబ్బా అసలే ఎట్లా అంటే ఎట్లరా, పని బాగుంది. సరే నీ మాట కాదంటున్నా. ఆయన 2 రోజులు ఉండి ఊళ్ళే ప్రోగ్రామ్ చూసుకుపోతాను. అరే మధుగా నువ్వు పోయి మరి లచ్చన పెళ్ళాన్ని గురించి చెప్తావా? అబ్బా నువ్వు లేకుండా
నువ్వు వచ్చినప్పుడు చేద్దాం బావా. నువ్వు ఉండే నేను పోతా, మళ్ళా కలుతా. సరేనా, నేను ఫోన్ చేస్తాను. అన్నా అది నా పోతుంది.